అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై గిరిబాబు యాదవ్, ప్రొఫెసర్ ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలలో టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ తరపున విషయ నిపుణులచే పరీక్షా విధానం మరియు సిలబస్కి సంబంధించిన అంశాల గురించి ఈ వీడియోలలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలను వీక్షించి అభ్యర్థులు సరైన అవగాహనతో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎం శ్రీనివాసరావు. కంబస్టన్ అండ్ ఫ్యూయల్స్, దహనము మరియు ఇంధనాలు అనే టాపిక్ నుండి ఎగ్జాస్టబుల్ నేచురల్ రిసోర్స్, తరగని సహజ వనరులు, దాని యొక్క నిర్వచనము మరియు ఉదాహరణలు, ఇన్ఎగ్జిస్టబుల్ నేచురల్ రిసోర్సెస్, తరిగిపోయే సహజ వనరులు యొక్క నిర్వచనము మరియు ఉదాహరణలు మనము బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూయల్స్ టైప్స్, ఇంధన రకాలలో ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలలో కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాసెస్, అలాగే సాలిడ్ ఫ్యూయల్స్, లిక్విడ్ ఫ్యూయల్స్, గ్యాసియస్ ఫ్యూయల్స్, ఘన ఇంధనాలు, ద్రవ ఇంధనాలు, వాయు ఇంధనాల గురించి మనము పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కోల్, నేలబొగ్గు. నేలబొగ్గు ఏ విధంగా ఏర్పడుతుంది అని తెలిపే నేలబొగ్గు కథ, నేలబొగ్గు యొక్క ఉపయోగాలు. కోల్ ప్రొడక్ట్స్, నేలబొగ్గు ఉత్పత్తులు. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్, కోల్తార్, కోల్ గ్యాస్ వంటివి ఉపయుక్తకరమైన పదార్థాలను తయారవుతాయి. వాటి యొక్క భౌతిక ధర్మాలు మరియు ఉపయోగాలు. రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం, పెట్రోలియం శుద్ధి. పెట్రోలియం అంటే ఏమిటి? పెట్రోలియం మరియు సహజ వాయువుల నిక్షేపాలు, పెట్రోలియం శుద్ధి కర్మాగారం, వివిధ రంగాలలో పెట్రోకెమికల్ల ఉపయోగాలు. వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ దేర్ యూజెస్, పెట్రోలియం యొక్క అంశీభూతాలు మరియు వాటి ఉపయోగాలు. ఎల్పిజి ఉపయోగాలు, పెట్రోలు ఉపయోగాలు, కిరోసిన్ ఉపయోగాలు, డీజిల్ ఉపయోగాలు, కందెనలు ఉపయోగాలు, పారాఫిన్ వ్యాక్స్ ఉపయోగాలు, బిటుమినన్ ఉపయోగాలు బాగా చదవాలి. ఫార్మేషన్ ఆఫ్ కోల్, నేలబొగ్గు ఏ విధంగా ఏర్పడుతుంది? ఫార్మేషన్ ఆఫ్ పెట్రోలియం, పెట్రోలియం ఏ విధంగా ఏర్పడుతుంది? నేచురల్ గ్యాస్, సహజ వాయువు. సిఎన్జి విస్తరణ, సిఎన్జి ఉపయోగాలు. సిఎన్జిని మన భారతదేశంలో ఎక్కడ సరఫరా చేస్తున్నారు, వాటి యొక్క ప్లేసెస్. నేచురల్ గ్యాస్ యొక్క ఉపయోగాలు. మిస్యూజ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ కాన్సిక్వెన్సెస్, శక్తి వనరులను మిస్యూజ్ మరియు వాటి యొక్క పరిణామాలు. సమ్ నేచురల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, కొన్ని సహజ వనరులు పరిమితము. పిసిఆర్ఏ టిప్స్, పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఇచ్చే సలహాలు. కంబస్టన్, దహనము. వాట్ ఈజ్ కంబస్టన్? దహనము అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఫ్యూయల్? ఇంధనము అంటే ఏమిటి? కంబస్టబుల్ సబ్స్టెన్సెస్, దహనశీలి పదార్థాలకు ఉదాహరణ. నాన్ కంబస్టబుల్ సబ్స్టెన్సెస్, దహనశీలి కాని పదార్థాలకు ఉదాహరణ. కండిషన్స్ అండర్ విచ్ కంబస్టన్ టేక్స్ ప్లేస్, దహనము జరగడానికి కావలసిన పరిస్థితులు. టైప్స్ ఆఫ్ కంబస్టన్, దహనములోని రకాలు. ర్యాపిడ్ కంబస్టన్, శీఘ్ర దహనము. నిర్వచనము. స్పాంటేనియస్ కంబస్టన్, స్వతఃసిద్ధ దహనము. నిర్వచనాలు పూర్తిగా చదవాలి. ఇగ్నిషన్ టెంపరేచర్, జ్వలన ఉష్ణోగ్రత. వాట్ ఈజ్ ఇగ్నిషన్ టెంపరేచర్? జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఇంపార్టెన్స్ ఆఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్, జ్వలన ఉష్ణోగ్రత యొక్క ఆవశ్యకత లేదా ఉపయోగం. ఎసెన్షియల్ ఫర్ ఏ సబ్స్టెన్స్ టు రీచ్ ignition temperature to burn.
ఒక పదార్థం మండుటకు అది దాని జ్వలన ఉష్ణోగ్రతను చేరుకోవటం చాలా అవసరమని తెలిపే కృత్యాలు ఇన్ఫ్లమబుల్ సబ్స్టెన్సెస్, దహనశీలి పదార్థాలు. దహనశీలి పదార్థాల యొక్క నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫ్లమబుల్ సబ్స్టెన్సెస్ మరియు వాటి యొక్క ఉదాహరణలు. ఫ్లేమ్, జ్వాల. విచ్ మెటీరియల్స్ ఫార్మింగ్ ఫ్లేమ్ ఆన్ బర్నింగ్. ఏ పదార్థాలు మండినప్పుడు జ్వాలను ఏర్పరుస్తాయి. విచ్ మెటీరియల్స్ డస్ నాట్ ఫార్మింగ్ ఫ్లేమ్ ఆన్ బర్నింగ్. ఏ వస్తువులను మండించినప్పుడు జ్వాలను ఏర్పరచవు. వాటికి ఉదాహరణలు తెలుసుకోవాలి. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇంధన దక్షత. వాట్ ఈజ్ ఫ్యూయల్? ఇంధనము అంటే ఏమిటి? వాట్ ఈజ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్? ఇంధనము యొక్క కెలోరిఫిక్ విలువ అంటే ఏమిటి? యూనిట్స్, కెలోరిఫిక్ విలువకు ప్రమాణం. కెలోరిఫిక్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యూయల్స్. వివిధ ఇంధనాల కెలోరిఫిక్ విలువలను బాగా చదవాలి. బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ లీడ్స్ టు హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్. ఇంధనాలను మండించడం వల్ల హానికరమైన పదార్థాలు ఉత్పన్నమవుతాయి. దీనిపై ఎఫెక్ట్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్, పర్యావరణం మీద ప్రభావం, డిఫారెస్టేషన్, ఎయిర్ పొల్యూషన్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్. చెట్లు నరకడం వలన అడవులు తగ్గిపోవడం వల్ల వచ్చే నష్టాలు, గాలి కాలుష్యం, విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వల్ల వచ్చే నష్టాలు, భూతాపం,